కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జి రామకృష్ణారావు మాట్లాడుతూ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, లేనిపోని అవాక్కులు చివాక్కులు పెడితే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. అవకాశ రాజకీయాలు చేసే పరిస్థితి బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన కేంద్ర మంత్రినా లేక కార్పొరేటరా అన్నది ప్రజలకు అర్థం కావడం లేదు అని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సింది పోయి అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కట్టుబడి పనిచేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ లాభ నష్టాల కోసం ఆరోపణలు చేయడం మానుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ ఖండిస్తుందని తెలిపారు. జి రామకృష్ణారావు ధ్వజమెత్తారు. నాకు అర్థం కాగలుగుతా. మీరే కేంద్ర మంత్రి, మళ్ళీ నువ్వు వీళ్ళ పట్టుకొని కేంద్ర మంత్రిగా తీసుకుపోయింది. దాని బదులు మీరే మేయర్ పోటీ చేసి మేయర్ అయితే అయిపోయింది కదా. నీ లోకం వెళ్ళిపోయిందని నేను అడుగుతాను బండి సంజయ్ గారిని. నువ్వు తెలివంతం అయితే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తా, రాష్ట్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొస్తా, నాకు ఉన్నటువంటి సర్వశక్తులు ప్రయత్నం చేసి నేను కరీంనగర్ డెవలప్ చేస్తా అంటారా, వీళ్ళందరూ జతగట్టుకొని పోయి పట్టుకొస్తా అంటారా? అసలు ఏం మాట్లాడుతున్నారో బండి సంజయ్ గారికి మీకే అర్థమవుతలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి మంత్రులు ఉన్నారు. అంటే నీకు ఇవాళ మేయర్ గెలిచినాకనే డెవలప్మెంట్ గుర్తొచ్చిందా బండి సంజయ్ గారికి? గత 5 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో ఎన్నడన్నా నీ నోటి నుంచి నేను ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులను ఢిల్లీకి తీసుకుపోతానని నోటి నుంచి వచ్చిందా? మేయర్ పెద్ద పదవా, మంత్రి పెద్ద పదవి అని అడుగుతున్నాడు. మేయర్ కంటే అనేక రేట్లు పెద్ద పదవి కేంద్ర మంత్రి. నీ కేంద్ర మంత్రి హోదానే నీకు తెలియని పరిస్థితిలో మీరుంటే నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తారు? నువ్వు 7 నెలలు ఏం మీకు బాగా పీక్నో చెప్పి ఇప్పుడు వీళ్ళని పట్టుకొని బండి సంజయ్ పోతారు ఢిల్లీకి. కాబట్టి బండి సంజయ్ గారు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. రేపు కరీంనగర్కి సంబంధించిన ప్రజలు తప్పకుండా మీరు నిలదీస్తారు. ఈ గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ తేకపోతే మీ సంగతి ప్రజలు తప్పకుండా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మేము ఒకటే జరుగుతున్నాం, బండి సంజయ్ గారి మీద కుట్రలు చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి అసలే లేదు. మా రాజకీయం అంతా కూడా మా పార్టీ డెవలప్మెంట్ మీద ఉంటుంది తప్పించి నీ పార్టీని ఉత్తాలను నీకు అడ్డేయాలని చెప్పో ఆ అవకాశ రాజకీయాలు తీసుకోవాల్సిన కారణం మా టీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు.